అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మీరు కాల్ చేసిన వోడాఫోన్ కస్టమర్ వేరే లైన్ లో మాట్లాడుతున్నారు. వేరే లైన్ లో బిజీగా ఉంది, మళ్ళీ ట్రై చేద్దాం. బిజీ కాదు పొక్క కాదు సొల్లు సుందరాంగది, మూట చూసి మాటలాడే మ్యాటరే రదానిది. ఆడుపోతే ఈడురా సెల్లు మోగుతుంటది, డే అండ్ నైట్ షిఫ్ట్ లేసి వాగుతూనే ఉంటది. ఒక్కరా ఇద్దరా అది పబ్లిక్ బూత్రా, తగిలితే బదలని తానే తందానది పచ్చి బూతురా. మరి నీలం సంగతి ఏంటే? ఓ షిట్. ఏయ్, మంచి సాఫ్ట్ క్యాండిడేట్ లా ఉన్నాడే. ఏమైంది వాళ్ళ ఇంతసేపటి నుంచి కొట్టించుకుంటుంటే ఇప్పుడే చేసేది? ఇంతసేపు ఎక్కడ ఉన్నావే? ఎవరితో తిరుగుతున్నావు? బండి మీద ఉన్నాను అభినయ్. అన్ని గమనిస్తున్నానే. నా సెల్లి మధ్య ఎత్తట్లా, అదే శేఖర్ గాడిదైతే ఎక్కడో ఎత్తేస్తున్నావు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? రోజు నిన్ను కాపాడుకోలేక చస్తనా. పెట్టే హల్లు అంటూనే హెల్లే చూపిస్తున్నాడే సచ్చినోడు, నన్ను కల్లోన కూడా కమాండ్ చేస్తున్నాడే సూరిగాడు. వీడు డే అండ్ నైట్ డౌట్ తోటి చంపుతుంటాడే సల్లుగాడు. పెళ్లి చేసుకుంటే లైవ్ అంతా నాకు టార్చరే. తెలిసిన యద్వా ఎవడన్నా వస్తే బాగున్ను. రండ్రా ఎంతసేపు అమ్మా? భయ 1 minute నా. ఎక్కడ చచ్చారా? రండ్రా. అది నీ రజనీ కజిన్ సుస్మిలా ఉంది. నా మాటని వద్దురా రే. సుస్మినేరా? నా మాట ఏంట్రా రే. పెట్టొద్దురా చెరుకు మిషన్ లో చెయ్యి. సర్ప్రైజ్! ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. రా కూర్చో. 100 years రా నీకు. ఇలా తలచానా లేదా అలా ప్రత్యక్షం అయిపోయావు. నువ్వు నేను రజనీ ఇలా తింటూ మాట్లాడుకుంటుంటే వాట్ ఏ మెమరబుల్ డేస్ యార్. అరే ఇలా చూడరా నన్ను. పోనీలేరా, రజనీ పోతేనే దాని కజిన్ నేనున్నానుగా. నీకెలా కావాలంటే అలా చూసుకో. స్పెక్ట్స్ పెట్టి చూసినా పెట్టకుండా చూసినా నీకు ఫుల్ కంపెనీ ఇస్తా, సరేనా? భయ్యా అనుకున్నవాడు వచ్చాడు, ఆర్డర్లేలో. మేడం మెను ఏమేమి ఉన్నాయి? 2 large pizza, 6 sandwich, 4 spring roll, 3 chicken burgers, chicken manchuria, chicken kebab, hot dog, black forest, ice cream, chicken rolls, veg rolls, noodles, soup, chicken leg, drumstick, chicken pakoda, that's enough. భయ్యా 3 cokes. ఓకే మ్యామ్. ఏం శ్రీ మాట్లాడవేం? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ 6 months మాత్రమే. తర్వాత మా ఆయన ఫ్రీడమ్ ఇస్తాడో లేదో కూడా తెలీదు. ఏ అలా వెళ్ళిపోతున్నావేంటి? ఏంటి పెళ్ళా? అంటే పెళ్లి చేసుకున్న నోట్లో మట్టి కొడతావా? ఏ పోరా. రారా, అర్జెంట్ గా ఏరియా ఖాళీ చేశారు. మంజీరాలో మంచి ఫ్లాట్ చూసా. మంజీరా అక్కడ రేట్లు గోప్ పగిలిపోతాడు కదరా. ఏం పర్లేదు, ఈ కులు సమాజం నుండి అర్జెంట్ గా దూరంగా వెళ్ళాలి. అరే ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే. ఆ ఏరియా అమ్మాయిలు దరిద్రం వదిలి. అదిరిందిరా. వీడెవడో బొమ్మ కూడా ఇచ్చాడు. బ్యాచులర్ గేమ్ ఇస్తారా? రే నువ్వు ఇక్కడేం మాట్లాడకుండా నన్ను ఫాలో అయిపో. 304 ఇటు సైడ్. రే నీకు విషయం అర్థమవుతుందా? ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది. బ్యాచులర్ అని తెలిస్తే బాధేస్తారు. బాబు వెళ్ళిపోతున్నారా బాబు. నువ్వు రారా. నువ్వు బ్యాచులర్, నేను ఫ్యామిలీ. అదే ఎప్పుడు రా. ఇప్పుడే 2 minutes బ్యాక్ పెళ్ళైంది. 6 నెలల గడుపుతో యూఎస్ వెళ్ళింది. ఎవరు? నీ చెల్లి బామ్మర్తి. లక్ష్మి కడిగించాలి, కాఫీ ఇచ్చే. బెల్లు బయటోళ్ళకి, డోరు అయినోళ్ళకి. అలా మేనేజ్ చేస్తాను చూడు. ఏదో ఆర్ యు రెడీ? అంకుల్ ఆంటీ పెళ్లి కనిపించట్లేదా? ఓ చేత్తో కొట్టేస్తున్నావు. అది కాదు సార్. ఫ్లాటా? అవునండి. బ్యాచులర్సా? ఇవ్వం సార్ నేను చెప్పేది ఓన్లీ ఫ్యామిలీస్. అవుట్ 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 అవుట్. మొఖం పెత్తాడు పెత్తాడు పగిలిపోతే ఏదో బూతు మాట్లాడబోయి ముఖం అన్నాడు కదా వీడు. లేదు సార్, వీడికి కొంచెం నత్తి. మాది ఫ్యామిలీనే. సి షీఈ్ మై వైఫ్. డెలివరీకి యూఎస్ వెళ్ళింది. దేనికి? పుట్టబోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్. నమ్మచ్చా? కావాలంటే మా ఊడి ముఖం మీద కొట్టండి. నువ్వు మాట్లాడితే ముఖం అనబాకవయ్యా, ఎక్కడో మండుతుంది నాకు. సరే కింద వాచ్మెన్ మనేం ఉన్నాడు, వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి. ఓకే. ఓయ్ రెంట్ భరించగలరా? వాచిపోద్ది మరి. పర్లేదు అంకుల్, మొగ అలవాటే. అవే ఎక్స్ట్రాలంటే. అంకుల్తో జోక్లేంట్రా.
గుండె పేలినట్టుంది. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావరా? షబ్బాల్. నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు, తోడు ఓడిపోయింది. అందుకే నా మొఖాన్ని సరిపడే మంచి ఫేర్ కోసం వెళ్ళా. క్యాచ్. నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా. అమ్మాయిలు వద్దనుకునే పెళ్ళయిందని చెప్పా. ఇప్పుడు చూడు, నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో. ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ లేదు. దాన్ని చూడు, డబుల్ సెంచరీ చేసి అలసిపోయిన బ్యాట్స్మెన్ లా ఎంత ప్రశాంతంగా ఉందో. బుజ్జిముండ ఎంత ఏం మాట్లాడేదే కాదు. ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో. ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ అని ఎన్నిసార్లు చచ్చి బతికిందో. ఈ చిట్టి సెల్లును చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అవునరా, మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపైనే. ఎందుకంటే అది మనల్ని ఏమన్నదని మొండి తీరు మనకి. నువ్వేం ఫీల్ అవుకరా. ఈ రోజు నుంచి ఆ సెల్లుని నా సెల్లులా చూసుకుంటా. ఒరే, సెల్ విషయంలో పడి ఓ విషయం చెప్పడం మర్చిపోయా. మన ఇంటి ఓనర్ కూతురు కత్తిలా ఉంటదంట. ఆ మిస్ నువ్వు మిస్ అయిపోయావు. థ్యాంక్ యూ మమ్మీ. రేయ్, కిందకి రారా. ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? అన్నా, నాకు ఒక చిన్న డౌట్ అన్నా. చెప్పరా. ఊరు నుంచి పిలిపించి కర్రకి ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నాం ఎందుకన్నా? అరే, అదో పెద్ద స్టోరీరా. ఆ సినిమాలో కర్ర కాయలు పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా. ఈడేంటి సచ్చేడు సాఫ్ట్వేర్. ఓ శ్రేయమ్మా. ఏమైందిరా? పైనుంచి పడిందిరా. ఎవరా మామిడి కొట్టింది? నువ్వు గాని మనమా నిన్నే ఎప్పుడు కర్రకాయలు రాసుకుంటూ కూర్చుంటా. ఇదో పెద్ద కత్తిలాగా. నువ్వు చెప్పరా. శ్రేయమ్మలే అన్నా, లైట్ తీసుకో. ఎవరిరా అది? అదుపు మాట పొదుపు. ఐ కాల్ యు వెయిట్. ఏంట్రా మనమ్మా? గుడ్ మార్నింగ్ సేయమ్మా. మీరు ఎవరు డబ్బాతో కొట్టారు కదమ్మా, వాళ్ళు కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా. డబ్బా పెట్టి కొట్టాను. 10,000 అడుగుదా. వీడా ఇంటి దాకా వచ్చేసాడా? అమ్మ గయ్యాలి గంప, ఇక్కడ బతకనివ్వా? రావే, నీ పని చెప్తా రా. ఏంట్రా నీ గొడవ? ఎన్ని రోజులు తిరుగుతారా దబ్బేసుకుని? మనమ్మా, పోలీసులకు ఫోన్ కలుపు. ఇప్పుడు నీ కుమ్మిచ్చేద్దాం. పిల్లవే పోలీసుల్ని. నేను పెడతా అటెంప్ట్ టు మర్డర్ కేసు. కోకటిన్నులతో మనుషులు చంపుతున్నావని. ఏంటి? మొన్నెప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దెబ్బ? సోది చెప్పకు. మొన్న దాని గురించి ఆవిడ అడిగాడే, ఇప్పుడు తగిలిన దాని గురించి. మా వాడు కింద వెయిట్ చేస్తుంటే కోకటి నెట్టు కొట్టు. ఆడు ముఖం బద్దలేసిపోయింది. అసలు నిన్నెవరు ఇక్కడ వెయిట్ చేయమన్నారు? మేము రెంట్ కడతాం, ఇదంతా వాడుకుంటాం. ఏంటి రెంటా? పైన 304 లో దిగాం. అమ్మా, కర్ర తడారిపోతుంది. ఓ రౌండ్ వేసమంటారా? మనమ్మా, కాస్త ఆగు, నేను చెప్తానుగా. సారీ యార్, పొరపాటున తగిలింది. డోంట్ మైండ్. మొన్న మీరు కొట్టిన దానికి ఇక్కడికి 3 కుట్లు పడ్డాయి. చిరిగిన ప్యాంటు కుట్టుకున్నట్లు ఎన్నిసార్లు కుట్టుకున్నాడు చెప్పడాడు మొహం అది. మాస్టర్, ఈ 2000తో ఈ దెబ్బ తుడిచేయండి, నేనున్నా కదా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కైరాజా, ఆ లుంగి ఏంటి, ఆ ల్యాప్టాప్ పెట్టి, ఆ గెటప్ పెట్టి పోలే మన ఖర్చులకైతే వచ్చేసి. శ్రేయా, మొత్తం 5000 అయింది. మరి ఏమైనా మనమ్మా, నీ ఓపిక కానీ. మమ్మీ మమ్మీ, 304 బ్యాచులర్స్ కి ఇచ్చింది ఎవరు? మీ డాడీ ఇచ్చారు. అయినా వాళ్ళు బ్యాచులర్స్ కాదు, ఫ్యామిలీనే. ఆ అబ్బాయికి రీసెంట్ గానే మ్యారేజ్ అయిందంట. వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం. బావ బామర్తలు ఉంటున్నారు. పెళ్ళైందా వాడికి? అలా లేడే. మగవాళ్ళకి పెళ్ళైతే గుర్తుపట్టడం చాలా కష్టం. అదే ఆడవాళ్ళకి పెళ్ళైతే మాత్రం కనిపెట్టేయొచ్చు. ఎందుకంటావా? పోతేగా. అమ్మాయి ఫోటో పెడితే చాలు యాడ్ రిక్వెస్ట్లతో చంపుతారు ఎత్తవలు.
ఏ టైంలో ఎవరప్పా? హలో, ఏంట్రా బంగారం, నన్ను అలా వదిలేసావు? కిషోర్, అవునరా, నువ్వు నా ఫోన్ ఎత్తట్లా, కనిపించట్లా, మాట్లాడట్లా. ఇదేనా మన ఫ్రెండ్షిప్? నీ ఫ్రెండ్షిప్ లా అనిపించట్లేదు. నీ బిహేవియర్ లో ఏదో చేంజ్ నాకు నచ్చట్లేదు. ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్ మీ. మనది ఫ్రెండ్షిప్ కాదు, లవ్. అసలు నా డ్రీమ్స్ లో నువ్వు ఎలా కనిపిస్తావో తెలుసా? సెక్సీగా, న్యూడ్ గా. కిషోర్, స్టాప్ ఇట్. నేను ఇంక ఫోన్ పెట్టేస్తున్నా. ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నాతో 2 ఏళ్లు తిరిగి అవి కొనిపించి ఇవి కొనిపించి ఇప్పుడు అవసరం తీరాక వదిలేస్తావా? నరుకుతా. నీకింత పెట్టుబడి పెట్టిన నాకాక ఇంకెవరికి ఇస్తావే నీ మనసు? రేపు కాలేజీకి రా, మనది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అని కన్ఫర్మ్ చేయి. అగ ఓ ముద్దు పెడుతున్నా, పెట్టించుకో. ఇప్పుడు ఫోన్ పెట్టే. నేను యూఎస్ వెళ్ళిపోతాను మమ్మీ. వెళ్దు గాని బేబీ, పడుకోరా. కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ అయినా యూఎస్ వెళ్దాం అనుకున్న దాన్ని పాస్పోర్ట్ కోసం ముందే అప్లై చేసుకోవాలి. ఇంత డిలే చేస్తే ఎలా? రేపటి నుంచి నేను ఉండను. మరి ఒక్కదానివి ఎలా చూసుకుంటావో ఏమో. పద. ఏంటి? డిస్టర్బ్ చేయలేదు కదా? లేదండి. వావ్, ఇల్లు చాలా బాగా సర్దుకున్నారే. ఆడపిల్లలు లేని సంసారం కదా, అందుకని చికెన్ ఫ్రై చేసి తీసుకొచ్చాను. అంత బాగుంటుంది చెప్పాలా? మీరు కూర్చోండి, కూర్చోండి ఫస్ట్. సో గ్యాదర్ ఆల్ ద డేటా రిగార్డింగ్. మీ బావ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నాడే. వాళ్ళ వైఫ్ తో కదా? కరెక్ట్ చెప్పారండి. లవ్ మ్యారేజా? లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అండి. ఈడేంటి నా కొంప కాల్ చేస్తున్నట్టున్నాడు? మీరు కూర్చోండి, నేను లోపల పెట్టి వస్తాను. హాయ్ ఆంటీ. హాయ్. అయ్యో, నువ్వు మాట్లాడుకో బాబు. ఇంకా మాట్లాడితే ఏం చెప్తాడని. అరే, చెప్పడం అంటే మర్చిపోయాను. ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు. ఎందుకంటీ? ప్రెగ్నెన్సీలో 190 ఉంటాయి. అన్నట్టు ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల? 4 6 4 2 6 3 3 6 అన్ని కలిపిన 6 అవుతుంది కాబట్టి 6. ఇన్ని 6లంటే కష్టమేలే బాబు. రే, నేను ఫోన్ వస్తుందా? హాయ్ స్వీటీ, మా ఫ్లాట్ ఆంటీ మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడు. అలా ఆంటీ గొంతేంటి అలా ఉంది? మూడు మార్చు. మర్చిపోయాను, వాయిస్ మోడ్. అలా ఇదిగో ఆంటీ. హలో, ఏంటమ్మాయి బాగున్నావా? బాగున్నానంటీ. రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగు. చక్కటి మొహంతో పుడతాడు బిడ్డ. ముఖం కోసం డైలీ ఫుల్ బాటిల్ తాగుతానంటీ. ఫుల్ బాటిలా? నీకు కూడా మీ అన్నయ్యలా నత్తుందా? అంటే మా ఫ్యామిలీ అంతా టైప్ ఆంటీ, అందరికి నత్తుంది. సర్లేమ్మా, ఉంటాను. అలాగే ఆంటీ. మీ అంకుల్ వచ్చినట్టున్నారయ్యా, వస్తాను. ఎత్తవే 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 తెయ్ ఎత్తు. ఎందుకు వచ్చిన రిస్క్? బంగారం, నేను రా కిషోర్ని. మొబైల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటే? కనీసం ల్యాండ్ లైన్ అయినా తీ బంగారు, నీతో మాట్లాడాలి. తీ, ఎత్తు ఎత్తు, తీ మాట్లాడు, మాట్లాడు, తీయవే. హలో హలో శ్రేయ, నేనే. నువ్వా? నువ్వేంటే ఇలా ఇష్టం వచ్చిన నంబర్ నుంచి కాల్ చేస్తున్నావు? సంతోష్ దే బెంగళూరు నుంచి వచ్చాడు, కలుద్దామంటున్నాడు. రావే. అసలే